అన్నయ్య. ఆల్ నైట్ ప్రేయర్‌కొచ్చాను నేను. 2 నిమిషాలే సాక్ష్యం చెప్పమనేసరికి నేను చెప్పలేకపోయానన్నయ్య. ఎందుకంటే నాది పెద్ద సాక్ష్యము. మీరు మీ లైవ్‌లోకొచ్చిన వచ్చేటప్పటికి నేనెంతో బలపడిపోయినా. ఒక సేవకుడి వల్ల నేను మోసపోయి 20,00,000 అప్పులో నేను కూరుకుపోయినప్పటికీ గూడా, మీ లైవ్ ద్వారా, మీ వాక్యాల ద్వారా నేనెంతగానో బలపడుతున్నా. అందుకు జీసస్ ఆల్మైటీ సభ్యులకందరికీ, మీకు శ్రావణ సిస్టర్‌కి నాకు ప్రత్యేకమైన వందనాలు చెప్పుకుంటున్నానయ్య. నా సాక్ష్యం ఏందంటే, నేను 2023 సంవత్సరం నవంబర్‌లో ఎండింగ్‌లో మీకు కాల్ చేశాను. ఒక సాక్ష్యం కుటుంబం అంతా కలిసి ప్రేయర్ చేయడం వల్ల 25,00,000 అప్పు తీరిపోయిందనే సాక్ష్యం ద్వారా మీకు కాల్ చేశాను. ఆ రోజు ఒక నిమిషం, 2 నిమిషాలే మాట్లాడిండ్రు. ఆ రోజు అనుకున్నా, అన్నయ్యకు చాలా కోపం ఎక్కువనేమో అందుకనే తొందరగా ఫోన్ పెట్టేసాడనుకున్నాను. మళ్ళీ ఆ ఒక్కరోజే నేనున్న తర్వాత మళ్ళీ బైబిల్ రీడింగ్ అని, బైబిల్ క్విజ్ అని ఇట్లా ఉండేసరికి నాకు బైబిల్ గురించే తెలవని దాన్ని క్విజ్ ఏం రాయాలని ఆ రోజు 2 రోజులు చూసి నేను మళ్ళీ డ్రాప్ అయిపోయినా మీ లైవ్‌లో నుంచి. మళ్ళీ 2024 సంవత్సరంలో జనవరి నెలలో నాకు ఎవరి వల్ల నేను బలపడతా నాయనా, మాకు సంఘం గూడా లేదు. నేను ఎవరి వల్ల బలపడతా? నాకు నేను చెప్పుకోవడానికి ఏది అవకాశం లేకుండా ఉంది నాయనా. నాకు ఏ ఫాస్టర్‌నైనా చూయించు అని మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసేసరికి మీ లైవ్ మళ్ళీ కనబడిందన్నయ్య. అప్పుడు మా బాబును చూసి, "ఈ లైవ్ నాకెందుకు రావట్లేదంటే, బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన మమ్మీ" అని అన్నారు. మళ్ళీ తీసేసిపిచ్చితే కంటిన్యూ అయినాయి అన్నయ్య. అయితే అప్పుడేందంటే, మమ్మీ పిల్లలనేది ఒకటే అన్నయ్య. ఆల్రెడీ ఒక పాస్టర్ వల్ల మోసపోయావు గానీ, మమ్మీ ఇంకెవరిని నమ్మకు మమ్మీ అంటారు పిల్లలు. ఎందుకంటే నేను చాలా వరకు ఎంత నష్టపోయినో ఇంకా నేను తీరుకోలేదు ఆ నష్టం నుంచి. అందుకనే పిల్లలు ఏ లైవ్ నన్ను చూడనియ్యరన్నయ్య ఫస్టు. కానీ పిల్లలకు మీ వాక్యాలు వినిపిస్తూ, మీ గురించి చెప్తూనే ఉంటున్నానన్నమాట. 2024 జనవరి నుంచి మీ లైవ్‌లో కంటిన్యూ అయితున్నా అన్నయ్య. అయితే నా సాక్ష్యం ఏందంటే, అప్పుడు ఒక చిన్న రేకుల రూమ్‌లో, ఒకటే రూమ్‌లో 8 ఇయర్స్ ఉన్నాము. ఆ ఓనర్‌కి గూడా రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నాము. అప్పుడు మీకు కాల్ చేసిన, "అన్నయ్య మాకు రూమ్ దొరకట్లేదు అన్నయ్య" అని అంటే, "రూమ్ గురించి ఇల్లు దొరికిందని ప్రేయర్ చేయండి అమ్మా" అని అన్నారు. అట్లనే రూమ్ కోసానికి ఇల్లు దొరికింది. ఇచ్చినందుకు వందనాలు యేసయ్య, థాంక్ యూ జీసస్ అనుకుంటూనే ఉన్నా. మాకు ఓనర్ తలనొప్పి లేకుండా ఇండిపెండెంట్ హౌస్ లాగా మాకు ఇల్లు దొరికిందన్నయ్య. 3,000 కట్టలేని స్థితిలోనే దేవుడు నాకు 10,000 రెంట్ ఇల్లు చూయించిండన్నయ్య. అందు అందుకు బట్టి దేవుడికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నానయ్య. ఈ రెంట్ ఇక్కడికొచ్చినాక మంత్లీ రెంట్ కంప్లీట్ అయిపోతుంది. మేమసలు ఏమి కొనలేని స్థితిలో ఉన్నాం. ఈ జనరేషన్‌లో ఎవరు లేరన్నయ్య. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఏమీ లేకుండా అయితే ఎవ్వరు లేరు. కానీ మేమున్నాం. మా స్తోమత లేదు. అవి ఏం కొనుక్కోలేని స్థితిలో ఉన్నాం మేము. 8 ఇయర్స్ నుంచి ఏమీ లేకుండా ఒక చిన్న రూమ్‌లో ఉన్నాము. కానీ దేవుడు ఈ ఇంట్లోకి రాంగానే మీ వాక్యాల వలన ప్రార్థన ఎలా చేయాలో నేర్పించడం వలన నాకు వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ల్యాప్‌టాప్, ట్యాబ్, మా ఆయనకు ఇల్లు కూలగొట్టడానికి మిషన్స్ 1, 2 అనుకోవడం కాదు కానీ 5, 6 మిషన్స్ కొనుక్కున్నాడు. దేవుడు అంత సమృద్ధినిచ్చిండన్నయ్య. అందుని బట్టి మీకే నేను దేవుడికి మీకు ఎన్నో ఎన్నో సార్లు థాంక్స్ చెప్పుకున్నానన్నయ్య. ఎందుకంటే ఎక్కడో ఉన్నా, నేను జీరోలో ఉన్నా. కానీ ఇంత సమృద్ధినిచ్చిన దేవుడికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటున్నాను. ప్రతి విషయంలో నిన్ను శ్రావణ సిస్టర్‌ని కానీ జ్ఞాపకం చేసుకుంటూనే కానీ మీ వాక్యాలు లేకపోతే, మీలో లైవ్‌లో నేను కనెక్ట్ కాకపోతే ఇంతవరకు కూడా నేను బ్రతికేదాన్ని కూడా కాదన్నయ్య. ఇది మాత్రం వాస్తవం. కానీ నన్ను కనెక్ట్ చేసినందుకు దేవుడికి వేలాది వందనాలన్నయ్య. కానీ ఇంకా విశ్వాసంలో నేను బలపడాలని ఆశపడుతున్నా. ప్రతి ఆల్ నైట్‌కి ఈ రోజు నుంచైనా గూడా నైట్ నా భర్తకు తెలవకుండా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను అబద్ధం చెప్పి ఆల్ నైట్ ప్రేయర్‌కొచ్చాను. కానీ నెక్స్ట్ మంత్ అయినా గూడా భర్త పంపించే విధంగా నేను ఆల్ నైట్ ప్రేయర్‌కి రావాలని ఆశపడుతున్నానన్నయ్య. ఏదేమైనా గూడా దేవుడు నా జీవితంలో చివరి విషయంలో చివరి టైంలో నా జీవితంలో అద్భుతం చేస్తాడని ఇంకా నమ్ముతున్నానన్నయ్య. మీకు శ్రావణ సిస్టర్ గారికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పుకున్నా తక్కువనే అన్నయ్య.
ఎందుకంటే మాలాంటి వాళ్ళని ఎంతో మందిని బలపరుస్తుర్రు. ఎంతోమంది అప్పుల సమస్యలున్నారు. నేను కాదు ఎంతోమంది ఉన్నారన్నయ్య. ప్రతి వారి ఆలోచనను మార్చేది మీ వాక్యమే అన్నయ్య. నిజంగా దేవుడు మీ ద్వారా మమ్ములందరిని బలపరుస్తున్నందుకు దేవుడికి వేలాది వందనాలు నాయన. అన్నయ్య నిజంగా సాక్ష్యం చెప్పాలంటే గూడా ధైర్యం ఉండాలి గదా అన్నయ్య. ఆ ధైర్యాన్ని నాకిచ్చినందుకు దేవుడికి థాంక్స్ చెప్తున్నాను. మీకు గూడా నా చిన్న మీకు గూడా కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నానన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ చిన్న ప్రార్థనలో ఈ సాక్ష్యంలో ఎలాంటి తప్పులున్నా క్షమించండి అన్నయ్య. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్